అదేవిధంగా ఇది అనేక మంది వస్తున్నారు, కానీ దేవుని ఒక వాక్యం మీలోకి వెళ్ళినప్పుడు, దేవుని యొక్క శరీరానికి తగిలినప్పుడు మీరేమవుతారు? ఎంతమంది దేవుని ఒక వాక్యాన్ని అప్లై చేసుకుంటారో వాళ్ళు చికిత్సిస్తారు. అది విత్తువాడు పని చెప్తున్నాడు ఆయన. విత్తువాడు ఎత్తున్నాడు, ఎత్తుకుంటా కొన్ని త్రోవ పక్కన పడ్డాడు. త్రోవ పక్కన పట్టిన ఇత్తనాలు పక్షుల నుంచి ఎత్తుకెళ్ళిపోయాడు. వాక్యాలు కొంతమంది వింటారు, కొన్ని మన్ను లేని రాత్రి నేల పడ్డాయి. వేరు లోతుగా, మట్టి లోతుగా లేనంత లేదు కాబట్టి అయిక లోతుగా పోకున్నట్టుగా వెళ్ళిపోయాడు. కొన్ని ముళ్ళ పొద్దులు ఇస్తారు. ఆ ముళ్ళ పొద్దులు అనిసివేసినాయి. కొంతమంది బాధ దుఃఖపడంగానే వదిలేస్తారు. కొన్ని మంచి నేల మీద పడిన విత్తనాలు నూరంతలుగా ఫలించాయని చెప్పేసి దేవుని వాక్యం చూపిస్తుంది. నీవు వాక్యము, దేవుని వాక్యం ఉన్నప్పుడు ఆ వాక్యం నీలోకి వెళ్ళినప్పుడు చిగురిస్తావు. దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుని వాక్కు ద్వారా నువ్వు బంధించావు. దేవుని వాక్కు నువ్వు చెవుకినప్పుడు, దేవుని వాక్కు నీ యొక్క హృదయంలోకి వెళ్ళినప్పుడు నీకు శరీరము స్వస్థపడి నీ ఆత్మ కూడా అహరోను కర్ర చిగురించినట్టుగా తెలుస్తుంది. చెప్పండి.